రైతాంగానికి గుడ్డలు పెట్టుగా ఉన్నటువంటి చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది। ఈ సార్వత్రిక సమ్మెలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో కార్మికులు తమ యొక్క చిన్న చిన్న కంపెనీలో పనిచేసే కార్మికులు అనేక మంది కార్మికులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ సార్వత్రిక సమ్మెను జయప్రదం చెప్పి కలం దొక్కినటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది। ముఖ్యంగా మిత్రులారా, ఈరోజు అనేకమైనటువంటి త్యాగాలు చేసి కార్మిక చట్టాలను రూపొందించినటువంటి కార్మికులు అనేక త్యాగాలు అనేకమైనటువంటి పోరాటాల ఫలితంగా కార్మిక చట్టాలు వస్తే నరేంద్ర మోడీ నాయకత్వంలో కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేసి యూనియన్లు పెట్టకుండా కార్మికుల కనీస వేతనాలు ఇవ్వకుండా 8 గంటల పని దినాన్ని ఈరోజు 12 గంటలకు పెంచేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యలను ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో కార్మిక వ్యతిరేక విధానాలను మరింత వేగవంతంగా రూపొందించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది। ఇప్పటికే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు దాసోహమై కార్మికుల యొక్క కనీస చట్టాలను గౌరవించకుండా ఈరోజు అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు కనీసాలు ఇచ్చేటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలను ఈరోజు నిరసిస్తూ అన్ని కార్మిక సంఘాలు ఈరోజు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, మిగతా బీఆర్ఎస్ సంబంధించిన అన్ని ప్రాంతీయ రాజకీయ జాతీయ పార్టీల సమ్మెలో మేమందరం కూడా భాగస్వామ్యై ఈ కార్మిక చట్టాలను ఈ కార్మికుల లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకునేంత వరకు కూడా రాజీ లేని కార్మిక పోరాటం నిర్వహిస్తామని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను।